దొరక్క మనలాంటి వాళ్ళు వీడియోలు వేసుకునేవాళ్ళు, దానికి మనకు అంటగట్టుకునేవాళ్ళు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే అనేక మంది దాదాపుగా 20-30 మంది దాకా కనబడుతున్నారు వాళ్ళ తరపున ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు అతని పేరేంటి అకిరాక్ మాట్లాడితే అతనికి కౌంటర్ ఒక 2-3 అమ్మాయిలు అబ్బాయిలు అట్లాంటి ఒక స్ట్రాటజిక్ గా పోతున్నారు. కాంత ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా వాళ్ళని బూతులు తిడతా వీళ్ళని బూతులు తిడతా సిస్టమ్ నుంచి ఒక సిస్టమేటిక్ అటాకింగ్ ధోరణిలోకి వచ్చారు వీళ్ళు. అందులో భాగం ఓ రకంగా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ యాజిటేటివ్ మూమెంట్ లోకి వచ్చారు. సాధారణంగా పరిపాలనా ఉత్సవాలు వీళ్ళు చేసి ఆ ఉత్సవాలు చేస్తున్నప్పుడు కడుపు రగిలి వాళ్ళు స్పందించాలి. వాళ్ళు ఆ ఉత్సవాలు చేయకముందే వాళ్ళకి కడుపు రగిలేలా వీళ్ళు పెట్టేశారు ఈ టాపిక్. తద్వారా అడ్వాన్స్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మీ అందరి జీవితాలు నేను బాగు చేశాను ఇదిగో లిస్ట్ అని ఇస్తున్నారు, చూపెడతారు రేపు పొద్దున. తెలుగుదేశం నిన్న లోకేష్ పిలిపించారు, మీరు అందరూ వెళ్ళండి 2 ఏళ్ళు మనం అద్భుతంగా పరిపాలించామని చెప్పండి. వెళ్ళారనుకోండి, మీరు ఇచ్చిన అయ్యా అది గ్యారంటీ, ఇదిగో 6 గ్యారంటీలు, ఇదిగో నా ఇంట్లో 50 ఏళ్ళోడు, నాకు ఇల్లు లేదు, ఉన్న ఇల్లు బీగితివి నువ్వు, అట్లాగే నాది ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 1500 లేదు, నువ్వేం చేసావయ్యా, మా నిరుద్యోగ భృతి లేదు, ఏం చేసావయ్యా అని. ఇటు పక్కనేమో దాని పేరేంటది గ్యారంటీ పత్రం, ఏదో స్టాంప్ పేపర్లు వేసి ఇచ్చారట. రెండోది వచ్చినేమో ఇటు పక్కన వైసీపీ వాళ్ళ క్వశ్చనీర్. ఈ రెండింటిని అట్టు కూర్చున్నారు అనుకోండి, ఏముంటది వీళ్ళ దగ్గర. అలాంటి ఒక వ్యూహం పన్నారు. కాకపోతే పబ్లిక్ అంత అగ్రెసివ్ గా రారు. ఇప్పుడు బెంగాల్లో ఎలా ఉందో మన పరిస్థితి అట్లాగే ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ప్రస్తుతం మన దగ్గర అట్టుంది. గొంతులు మూసేయడం, కొయ్యట్లేదు అంతే తేడా, మూసేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, బయటికి తిరగనివ్వకుండా ఉండడం. ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పరిపాలన మమతా బెనర్జీ అనేది అన్నారు. చివరికి ఆడి పేరేంటి, ఆయన ఈ సర్వే చేసినటువంటి అతనికి సర్వే కూడా యాక్సిస్ మై ఇండియా వాళ్ళకి సర్వే కూడా ఆన్సర్ చెయ్యక విసిగెత్తిపోయి అతను వదిలేశాడంటే ఎంత స్థాయి భయం ఉంది పబ్లిక్ లో. ఇవాళ అదే పబ్లిక్ గవర్నమెంట్ మారాక ఏం చేస్తున్నారు, చోరు అని కనబడ్డోళ్ళ కొడుతున్నారు. టీఎంసీ వాళ్ళని కొడుతోంది, ఇక్కడికి మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ దాడో జనసేన వాళ్ళ దాడో కాదు, అక్కడ చేస్తోంది ప్రజలు దాడి చేస్తున్నారు. బీజేపీ మాట్లాడట్లా, సిపిఐ సిపిఎం మాట్లాడట్లా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడట్లా. అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ కార్యాలయాలు తెచ్చుకుని కూర్చున్నారు అంతే. జనం కొడుతున్నారు తృణమూలని. ఆట అంత కసి ఉంది. కానీ ఇన్నాళ్ళు ఒగ్గబట్టుకున్నారు. ఇక్కడ కూడా అక్కడ మమతా బెనర్జీ లాగా 15 ఏళ్ల పాలన జరుగుతుందేమో, ఈ 15 ఏళ్ళు కూడా ఒగ్గబట్టు కూర్చోవాలేమో తెలియదు మనకి. డిఎస్సి విషయంలో జగన్ హయాంలో అసలు డిఎస్సి విషయంలో మోసం చేశారు అనేది మేము వచ్చిన తర్వాతే డిఎస్సి వేసాం, మెగా డిఎస్సి వేసింది అని చెప్పుకున్న టైంలో దాని ద్వారా వైసీపీ మైలేజ్ తెచ్చుకోవాలని అనుకుంటుందా, లేదంటే నిజంగా అందులో అల్పెరగని పోరాటం ఏమన్నా ఉందా? అంటే మీకు రాజకీయాలలో 2 పార్టీలు ఉన్నప్పుడు 2 ఫార్ములాలు ఉంటాయి. 3-4 పార్టీలు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఫార్ములా ఉంటుంది. లైక్ తమిళనాడు విజయ్ రావటం అని. ఇక్కడ 2 పార్టీల వలన, అంటే ఒకటి కూటమి, రెండోది పార్టీ, దీనివల్ల 2 ఫార్ములాలు ఉంటాయి. ఒకళ్ళు ఎడ్డుమంటారు, 2 వాళ్ళు తెడ్డుమంటారు. ఇప్పుడు అమరావతి ఆయన అన్నాడు కాబట్టి 3 రాజధానులు నేను అన్నాడు. అట్లాగే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి పెట్టినప్పుడు వెటకారం చేశారు వీళ్ళు. ఇప్పుడు అదే వీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వెటకారం చేస్తారు. అంటే ఇక్కడ కనబడేది ఏంటంటే సంతృప్తి చెందిన వర్గం ఒకటి, అసంతృప్తి వర్గానికి ప్రతిపక్షం కామన్. ఇప్పుడు అప్పుడు డిఎస్సి ఇచ్చినప్పుడు కేసులు వేయించింది తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు డిఎస్పి మీద కేసులు వేపిస్తోంది వైసీపీ వాళ్ళు. నిజమా? కాదు. వేసేది వ్యక్తులే, ప్రచారంలోకి దిగేది పార్టీలు. అప్పుడేం లోకేష్ ఏమి వేయించలేదు కేసులు, సిద్ధార్థ లోద్ర ఏం వాదించలా. కానీ వాళ్ళు కేసులు వేశారు, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రచారం చేసింది తెలుగుదేశం. చేసి ఆ డిఎస్సి జాగకుండా ఆపింది దాన్ని. తర్వాత మేము వచ్చాక ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది. బట్ అసలు అంతకు ముందు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక మంచి పని ఏంటి, రాగానే చేసేసారు 18,000 మంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా ఏ ఏడాదికి ఏడాది వేస్తామన్నారు. మన జనవరిలో కూడా లిస్ట్ రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్. ఫస్ట్ ఇయర్ చేయకపోయినా 2 ఏడాది చేశారు. జాబ్ క్యాలెండర్ మొదట హామీ ఇచ్చినోడు ఎవడు 2019లో జగన్మోహన్ రెడ్డి. ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగాలు ఇచ్చేసాడు మొదటి ఏడాది, 150,000 ఉద్యోగాలు ఇచ్చేసాడు.
వాలంటీర్ల ఉద్యోగాలు 2.5 లక్షలు ఇచ్చేశాడు. ఆ మద్యం షాపులో పనిచేయడానికి ఇచ్చేశాడు. అట్లాగే డాక్టర్లు ఇవన్నీ ఇచ్చాడు. ఇది ఓ నోటిఫికేషన్ ఇట్లా చేయాలి. అదేదో ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ లాగా హెచ్ఆర్ ఓడి తీసుకొచ్చి పెడితే ఇన్ని ఖాళీ ఉన్నాయని సీఈఓ ఓకే చేసినట్టు చేశాడు అతను. దానివల్ల ప్రచారం తగినంది పొందల. అదే తెలుగుదేశం అయితే 4 ఉద్యోగాలు ఇచ్చిన 4 లక్షల ఉద్యోగాలకు తగ్గట్టుగా ప్రచారం చేసుకుని వాళ్ళకి చేత ఇప్పుడు మొన్న ఎంత చెప్పారు ఏదో మొత్తం కలిపితే 6,000 కానిస్టేబుల్ ఈ 18,000 ఈ 2